ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, అందరూ బాగున్నారు కదా? నిజముగా మన ప్రభువు మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి దినము మనల్ని కంటికి రేపవలే కాచి కాపాడుతూ ఉన్నారు. నేస్తమా, మరి ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడాలని ఆశపడుచుండగా శ్రద్ధగా వాక్యాన్ని ధ్యానించుకుందామా? ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 10వ వచనము. నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నేస్తమా, ఆయన చెప్తూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేసే ప్రతి పనిలోనూ, ప్రయత్నములన్నిటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు దీవించి ఆశీర్వదించి నీకు ఆశీర్వాదమును కలుగజేయాలని ఆశపడుచున్నారు. మరి నువ్వు చేసే ప్రతి పనిలోనూ ప్రాముఖ్యత నువ్వు ఎవరికి ఇస్తూ ఉన్నావు? మనుషులకు ఇస్తున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనుషులకు నువ్వు అప్పగించినట్లయితే ఆ పని చేయడం చాలా కష్టం లేదా ఆలస్యం అవుతుంది. కానీ నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారికి నువ్వు అప్పగించినట్లయితే నీ కార్యములన్నిటిలోనూ, నీ ప్రయత్నములన్నిటిలో, నీ పనులన్నిటిలో కూడా ప్రాముఖ్యతను ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీవు అప్పగించి నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి ఇష్టకరంగా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తారో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రైజ్ ది లార్డ్.